ప్రీవియస్‌గా నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా! అయితే నెక్స్ట్ వీడియో అనుకోండి ఇదైతే. చాలామంది దళితులు, దళితులు, దళితులు అని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అసలు దళితులు అనే పదం భారత రాజ్యాంగంలో వాడితే చట్టబద్ధంగా కేసు కూడా పెట్టొచ్చు. దళితులు అనే పదాన్ని ఎవరు వాడకూడదండి. అది ఎవరు చెప్పడం లేదు. భారత రాజ్యాంగమే చెప్తుంది. రాజ్యాంగ పితామహుడిగా చెప్పేటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్తున్నారు. వాళ్ళ కించపరచడం కంటే 100 సార్లు దళితులమని మనకు మనమే చెప్పుకుంటున్నాం. నేను దళితుడిని, నేను దళితుడిని అని నెత్తి మీద ఎట్టుకొని ఊరేగాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నారు. ప్రతి వర్ణానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి పూర్వీకులు ఈ దేశానికి ఉపయోగపడ్డారు. మనం మతం మారి వేరే వేరే దేశం వాళ్ళనే మనం ఏదో ఫోర్ ఫాదర్స్ కింద అనుకోవడం, మన పూర్వీకులు మనమే కించపరుచుకోవడం, వీలైతే మన తండ్రి చనిపోయినా కానీ, తల్లి చనిపోయినా కానీ తల కొరువు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఇంకా దళితులు ఇంకా ఈ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇంకా పాడైపోతారని చాలా బాధ అనిపిస్తుంది. అంతెందుకండి, ఎస్టీ కేటగిరీలో మా ఎరుకుల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే మా కుల ఆచారాలను చేసుకోవడానికి కూడా రావడం లేదు. ఏమైనా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చిన ధర్మాన్ని మనం పాటించడం మానేసాం. మానేయడం కాదు కానీ ఏదో స్వలాభం, సొంత లాభం ఉంటుందని చెప్పేసి విదేశీ మతాల్లోకి వెళ్ళిపోతున్నాం. విదేశీ మతాల్లోకి వెళ్ళడం వల్ల ఏం జరిగిద్ది, తర్వాత దేశం ఎలా అవ్విద్ది, మన కుటుంబం ఏమవుద్ది, మన జాతి అంతరించిపోద్ది, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం లేదు? జాతి పోవడం వల్ల ఏమవుద్దో తెలుసండి? వచ్చే తరాలకి మనం ఏం నేర్పుతాం? మన జాతి గురించి ఏం చెప్పుకుంటాం? ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత చెప్దామన్నా వీళ్ళు వినిపించుకునే స్టేజ్‌లో లేరు. "నువ్వెవడవురా? నువ్వు అగ్రకులాలకి తొత్తువురా? నువ్వు అగ్రకులాల బూట్లు నాకే ఎదవ్వరా?" అని చెప్పేసి అంటున్నారు. ఏం మాటలండి అవి? అంటే ఒక దళితులుగా చెప్తున్నారు కదా! మరి మీరే. హిందువులుగా ఉండకూడదా? అంటే ఎస్టీలు హిందువులుగా ఉండకూడదా? మతం మారిపోయి వెళ్ళిపోవాలా? ఆళ్ళెప్పుడో ఏదో జరిగిన దానికోసం, ఎప్పుడో ఏదో జరిగిన దానికోసం ఇప్పుడు ఇంకా సమాజంలోనూ అక్కడక్కడ జరుగుండొచ్చు. ఇంకా అదే జరుగుతుందని చెప్పేసి కంటిన్యూయస్‌గా ఇంకా మభ్యపెట్టడం ఎంతవరకు, ఎంతకాలం ఇలా మభ్యపెట్టి ఎంతమందిని మతం మార్చి ఎంతవరకుని ఇలా చేసుకుంటా వెళ్తారు? ఇది మీరు ఆలోచించండి. ఎస్టీ ఎరుకుల సోదరులారా, మీరైతే ముందు ఇదంతా ఆలోచించండి. మన మీద చాలా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ మనని తీసుకెళ్ళి వేరే పరమతాలలోకి చేరుస్తున్నారు. ఇదంతా ఎంత రాంగో చదువుకున్న యువకులు ముందైతే గమనించాలి. ఇటువంటి చాలా వీడియోస్ అయితే నేను పెడతా ఉంటాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. దళితులుగా ఉన్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.